హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, చాలా మంది మమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పాక జెన్యూన్ జాబ్స్ అనేది అడుగుతున్నారు. సో నేను జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది అందరూ మీరు చూస్తున్నారు, డిటో నుంచి అయితే వచ్చింది. సో ఇన్సూరెన్స్ అడ్వైజరీ పొజిషన్ అయితే వచ్చింది. మల్టీ లింగ్వల్ అయితే మీకు తెలుగు వస్తే సరిపోతుంది. అంటే తెలుగు ఇంగ్లీష్ కంపల్సరీ. ఇంగ్లీష్ లేకుండా ఏ జాబ్స్ అయితే ఉండవు కదా. సో తెలుగు ఇంగ్లీష్ కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ ఈ డిటో జాబ్స్కి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, సో మీరు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి చక్కగా యూటిలైజ్ అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం. సో అలా వెళ్ళే ముందు ఇంకొకసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడకపోయి అప్లై చేసుకోలేకపోతే ఒకసారి చూసేసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయి కొన్నిటికి. సో మీరు చూసుకొని వెంటనే అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో అయితే వచ్చేసి మన ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. సో డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా ఒక కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసి మన ఛానల్లో చాలా వీడియోస్కి అప్లై ప్రాసెస్ అయితే ఉంటాయి. అలాగే ప్రతి వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. మీరు అప్లికేషన్ ప్రాసెస్ తెలియకుండా అయితే మీరు వెళ్ళలేరు కదా ఫ్రెండ్స్, ముందుకు ఎలా అప్లై చేయాలో తెలియకుండా. సో ముందు మీరు అప్లై అయితే చేసుకోవాలి కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్లై ప్రాసెస్ తెలుస్తుంది. సో ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కానీ నోటిఫికేషన్ కానీ డౌట్ ఉంటే మరి మీరు క్వశ్చన్స్ అడిగితేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా తెలిసేది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ అడ్వైజరీ మల్టీ లింగ్వల్ నుంచి అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఇలా కిందికి వచ్చినట్లయితే అబౌట్ దిస్ అప్లికేషన్ అయితే వీఆర్ కరెంట్లీ సీకింగ్ ఇండివిజువల్స్ ఫ్లూయెంట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫర్ ద రోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అట్ డిటోక్లో పనిచేయడానికి. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేయడానికి అయితే మీకు ఇంగ్లీష్ తెలుగు అయితే వచ్చి ఉండాలి. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్ టు దోస్ హూ పాసెస్ ద స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ ఆర్ ఈగర్ టు జాయిన్ ఇన్ అవర్ టీమ్. సో వీళ్ళ టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాట్ఫామ్ బిల్ట్ బై అండ్ ఫర్ బైలినియల్స్ అని చెప్పేసి టు హెల్ప్ ద సెక్యూర్ పీపుల్ ఫినాన్సెస్లో హెల్ప్ చేయడానికి ఈ డిటో అయితే కంపెనీ అయిపోతుంది. మీరు ఇన్సూరెన్స్గా పనిచేయాలి, అడ్వైజరీగా పనిచేయాలి ఫ్రెండ్స్. సో మీరు జాయిన్ అయితే మాత్రం వీళ్ళ ఇన్సూరెన్స్లో ఉంటాయి కదా. సో ఆ ఇన్సూరెన్స్కి ప్రజలకి అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ అడ్వైజరీగా అయితే వస్తుంది. సో ఇంపాక్ట్ ఆన్ పీపుల్స్ లైఫ్, వీఆర్ నాట్ జస్ట్ అనదర్ ఇన్సూరెన్స్ కంపెనీ, వీఆర్ ట్రై లేబిజర్స్ అని చెప్పేసి మిషన్ ఎంపవర్ ద పీపుల్ టు మేక్ ద స్మార్టర్ ఫైనాన్షియల్ డెసిషన్స్. సో వీళ్ళ కంపెనీ ఏం చేస్తుందంటే, సో ఇక్కడ ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీస్ని మీరు వీళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం పీపుల్కి, అలాగే ఫినాన్షియల్ డెసిషన్స్ని కాంప్లికేటెడ్ వాటిని సింప్లిఫైగా చేసి చెప్పడం వీళ్ళు డిటో వాళ్ళ పని ఫ్రెండ్స్. మీరు అలా డిటో అడ్వైజర్గా, ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అయితే పని చేయాలి. సో వై డిటో అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో వాట్ మేక్స్ అస్ డిటో అని చెప్పేసి అవర్ మిషన్ వి గివ్ అస్ టు సేమ్ ఇన్సూరెన్స్ అడ్వైస్ ఇఫ్ వీ వర్ ఇన్ యువర్ షూస్ అని చెప్పేసి చెప్తున్నారు. అవర్ టీమ్ హ్యాస్ 200 మెంబర్స్ లొకేటెడ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేస్తున్నారు డిటో వాళ్ళ యొక్క టీము. అందులో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫౌండెడ్ బై జరోదా. సో వీళ్ళకైతే వచ్చేసి జరోదా రిలేటెడ్ నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ అనేది అందుతూ ఉంటాయి. మేడ్ ఇన్ ఇండియాస్ లార్జెస్ట్ ఫినాన్షియల్ న్యూస్ లెటర్ అని చెప్పేసి పిన్ షాట్ అని చెప్పేసి చెప్తున్నారు. వి ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫినాన్షియల్ న్యూస్ లెటర్స్ వీళ్ళు నడుపుతున్నారు. సో ఇక్కడ చూడండి, సో లింక్డ్ఇన్ టాటప్ కూడా ఉంది వీళ్ళకి. సో ఇట్లా మీకు ఆపర్చునిటీ వస్తే మాత్రం తప్పకుండా ఇన్సూరెన్స్ అడ్వైజర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి చాలా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా ఉమెన్ కెరియర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ రిజాయిన్ అయిన వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. మీకు ఈ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద బీయింగ్ ఎన్ అడ్వైజర్ అని చెప్పేసి నో సేల్ టార్గెట్స్, నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వర్డ్, నో స్పామ్, నో మిస్ సెల్లింగ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇవన్నీ అయితే డిటోలో ఉంటాయి. చూజ్ యువర్ పాత్, టీమ్ బ్లిస్ అండ్ టీమ్ ఫ్లాక్ అండ్ సో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మీరు 12 PM నుంచి 9 PM వరకు ఒక షిఫ్ట్, లేదా 2 PM నుంచి 11 PM వరకు అయితే చేయాలి. ఇన్సైడ్ దిస్ టీమ్ యూ విల్ బీ spending 40% of your time taking your customers directly through phone calls while you spend the remaining time interacting with customers on వాట్సాప్లో అయితే చేయాలి. సో కొంచెం టైం అయితే వచ్చేసి వీళ్ళు ఇచ్చిన టైంలోనే కొంచెం టైం వాట్సాప్ ద్వారా వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి, కొంచెం టైం అయితే వచ్చేసి ఫోన్ కాల్స్ చేయాలి. దిస్ టీమ్ ఐడల్ ఇండివిజువల్స్ హూ లైక్ స్టార్ట్ దేర్ వర్కింగ్ డే లిటిల్ లేట్. సో షిఫ్ట్స్ ప్లేసెస్ అయితే 12 PM నుంచి 9 PM అని చెప్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, మనం లంచ్ టైం తర్వాత నుంచి 9 PM వరకు టీమ్ ఫాల్కన్ అయితే వచ్చేసి
60% 10 నుంచి 8 PM వరకు అయితే వర్క్ చేయాలి. సో టీమ్ ఫాల్కన్, టీమ్ బ్లిస్ అనేది 2 రకాల టీమ్స్ అయితే ఉన్నాయి. సో రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, లాంగ్వేజ్ పవర్ ప్రోవెస్ అయితే ఉండాలి, గుడ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్, టెక్నికల్ సపోర్ట్ అయితే ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ మీకు ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. స్పెక్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి వీళ్ళు ఏమేమి బెనిఫిట్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, యూ కెన్ ఎంజాయ్ ద వర్కింగ్ ఎట్ డిటో ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చినారు. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, సో వీళ్ళ గ్రోత్ అయితే వచ్చేసి సో ఎగ్జైటింగ్ జర్నీ ఉంటుంది మీకు, ఫ్రీడమ్ టు లీడ్ న్యూ అడ్వైజరీ ఇనిషియేటివ్స్ అన్నీ ఉంటాయి, కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. సో కవర్ చేస్తామని చెప్తున్నారు. కాంపిటీటివ్ కంపెన్సేషన్ మీకైతే ఉంటాయి. CTC 4.5 lakhs per annum అయితే ఇస్తారు. ద మీడియన్ శాలరీ ఆఫ్ అడ్వైజర్స్ విత్ అడిషనల్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోస్ట్ ట్రైనింగ్. సో మీకు 43,000 per month అయితే వస్తాయి. వెల్నెస్ లీవ్స్ అయితే ఉంటాయి. టేక్ ఏ బ్రేక్ వెన్ యూ నీడ్ ఇట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ ప్రియారిటీ. సో మీరు ఒకవేళ మానేయాలనుకుంటే ఇమ్మీడియట్గా మానేయచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఆఫ్ సైట్స్ ఈవెంట్స్, వీ ప్లే హార్డ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ హార్డ్, జాయినర్స్ ఫర్ సమ్ ఫన్ అండ్ గేమ్స్ ఆఫ్టర్ హవర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే వచ్చేసి సీమ్లెస్ అండ్ ఫాస్ట్ అయితే ఉంటుంది. HR ఇంట్రడక్టరీ కాల్ అయితే ఉంటుంది. వామ్ వెల్కమ్ టు గెట్ టు నో ఈచ్ అదర్. సో దాని తర్వాత షోకేస్ యువర్ స్కిల్స్ అండ్ పొటెన్షియల్ చూపించుకోవాలి. టాస్క్ 2 అయితే వచ్చేసి డ్రైవ్ డీపర్ ఇన్ టు ద రోల్ అండ్ షోకేస్ యువర్ ఎక్స్పర్టైజ్. సో మీ ఎక్స్పర్టైజ్ ఏంటో మీరు చూపించుకోవాలి. ఫినాన్షియల్ మేనేజియల్ రౌండ్ అయితే ఉంటుంది. లాస్ట్ స్టెప్ 4 టు జాయినింగ్ అవర్ టీమ్ అయితే ఉంటుంది. సో HR రౌండ్, టాస్క్ 1 టాస్క్ 2 కంప్లీట్ చేసి మీరు ఫైనల్గా మీరు సూటబుల్ అంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. వన్స్ యూ ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ యూ విల్ రిక్వైర్ టు రికార్డ్ ద షార్ట్ వీడియో ఆఫ్ రెజ్యూమ్. సబ్మిటింగ్ ద వీడియో రెజ్యూమ్ ఈజ్ మ్యాండేటరీ. ఇఫ్ యూ డూ ఫేస్ ద హ్యాజల్ ఇన్ రికార్డింగ్ వీడియో CV ప్లీజ్ సెండ్ ద మెయిల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో దీనికి అప్లై చేయాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలంటే అప్లై నవ్ అని క్లిక్ చేసినట్లయితే మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ప్లీజ్ ఫిల్ ద బిలో అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో మీకు లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ వచ్చు, సో బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్, సో మీకు టీమ్ బ్లిస్ కావాలా, టీమ్ ఫాల్కన్ కావాలా, అంటే మీరు ఏ టైంలో పని చేయాలనుకుంటున్నారో 12 PM నుంచి 9, 2 నుంచి 11, లేదా 8 to 9 మార్నింగ్ 8 నుంచి అలా పనిచేస్తారా, నోటీస్ పీరియడ్ ఏమైనా ఉందా, సో అలాగే కరెంట్ CTC ఎంత, ప్లీజ్ మెన్షన్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. సో అలా మీరు ఎక్కడి నుంచి చూశారు. ఇఫ్ యూ ఆప్షన్ వాజ్ అదర్స్ ప్రీవియస్ క్వశ్చన్ ప్లీజ్ మెన్షన్ ద సోర్స్. సో ఎంప్లాయ్ రిఫరల్ ద్వారా వస్తున్నారా, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ద క్లయింట్స్ అవి రిలేటెడ్. సో డిటో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్స్ హూ బుక్ కాల్స్ విత్ అస్. డిటోలో ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు బుక్ చేసుకుంటారు, కస్టమర్స్ బుక్ చేసుకున్న టైంకి కాల్ చేయాలి డిటోలో. సో ఇఫ్ నాట్ మోర్ దెన్ 4 sentences రైట్ అబౌట్ ద యాక్టివిటీ దట్ యూ ప్రాక్టీస్ దట్ హ్యాస్ టాట్ యూ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. సో ఈ లైఫ్ లెసన్స్లో 4 sentences మీకు ఇంపార్టెంట్ అనుకుంటున్నాను మీ లైఫ్లో. ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 4 sentences రాయాలి. సో ఏం రాయమంటున్నారంటే అబౌట్ ద యాక్టివిటీ దట్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ హ్యాస్ థాట్స్ యూ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. ఇష్టమైన రాయొచ్చు ఫ్రెండ్స్ 4 points 4 sentencesలో అనేది. సో కైండ్లీ అప్లోడ్ ద వీడియో CV త్రో ఏ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ద్వారా వీడియో CV పెట్టమంటున్నారు. లేదంటే సో మీ CVని ఇక్కడైతే వీళ్ళకి పంపించాలి. ఇఫ్ యూ రిక్వైర్స్ ఎనీ ఫర్దర్ అసిస్టెంట్ కావాలన్నా వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి మీ ఇక్కడ రోబోట్ అని కాదని చెప్పి సబ్మిట్ అప్లికేషన్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గానే ఉంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు చేయొచ్చు అంటున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గుడ్ కమాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఇన్సూరెన్స్ అడ్వైజరీ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇదైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.